హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఏ ఫ్యామిలీ. ఈ రోజైతే నేను మంచి యూస్ఫుల్ టాపిక్ అయితే తీసుకొచ్చాను. బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల మనకి అండ్ మన బేబీస్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. అవేంటో ఫుల్ క్లారిటీతో ఈ వీడియోలో అయితే మీకు ఇస్తాను. అండ్ బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్ల కూడా మన స్టమక్ తగ్గుతుందా లేదా, అండ్ నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది. నేను డెలివరీ అయ్యి 4 months అవుతుంది కదా. సో నా ఎక్స్పీరియన్స్ అంటే నిజంగానే బ్రెస్ట్ ఫీడ్ ఇస్తూ ఎక్సర్సైజ్లు చేయకుండా స్టమక్ తగ్గిందా లేదా అండ్ తగ్గుతుందా లేదా అనేది ప్రూఫ్తో సహా మీకైతే చూపిస్తాను. అండ్ బ్రెస్ట్ ఫీడ్ వల్ల ఫస్ట్ అయితే బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. మీరైతే మ్యాక్సిమం బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ నేనైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అండ్ మెయిన్ మిస్టేక్ నేను ఏం చేశానంటే, ప్రెగ్నెన్సీ ఓన్లీ గైనిక్ హాస్పిటల్కి వెళ్ళాను. అందులో పీడియాట్రిషియన్ వాళ్ళు లేరనమాట. ఓన్లీ నేను డెలివరీ అయిన తర్వాత వచ్చి ఒక 10 minutes చూసి తర్వాత వేరే దగ్గర ఉండి బేబీ హెల్త్ ఇవన్నీ కనుక్కోవడం జరుగుతుంది. కాబట్టి మీరు మెయిన్ థింగ్ ఏం చేయాలంటే, డెలివరీ టైంలో పీడియాట్రిషియన్ అండ్ గైనిక్ ఇద్దరు ఉండే హాస్పిటల్లో తీసుకోవడం బెస్ట్ డెలివరీ అనేది. నేను సెకండ్ ప్రెగ్నెన్సీకి అలాగే చేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఓన్లీ మనకి గైనకాలజిస్టే ఉంటారు అండ్ బేబీ హెల్త్ అది చూడడానికి ఫస్ట్ డెలివరీ అయినప్పుడు మాత్రమే వస్తారు. అండ్ ఆ 2-3 days మాత్రం నార్మల్గా సిస్టర్లు అంటే అంతగానో పట్టించుకోరు. 100% ఎఫర్ట్ పెట్టయితే చూడరు. ఓన్లీ అప్పుడు ఆ టైంలో నాకు మిల్క్ రాలేదు అని చెప్పినా కూడా ఓకే, పౌడర్ తీసుకొచ్చి బాటిల్ ఫీడ్ ఇవ్వండి, ఏం కాదు అది ఇది అని చెప్పారు. సో నేను అంత నెగ్లెక్ట్ చేశాను కాబట్టి మార్నింగ్ బాటిల్ ఫీడ్ ఇస్తూ నైట్ నా మిల్క్ ఇస్తూ అలాగా ఇరెగ్యులర్ అయిపోయింది అనమాట. 6 months వరకు నేను అసలు కంప్లీట్గా 6 months కూడా ఇవ్వలేదు బ్రెస్ట్ ఫీడ్ అనేది. బట్ ఈ వీడికి వచ్చేసరికి నేను పీడియాట్రిషియన్ కూడా ఉన్నారు ఇక్కడ. సార్ అయితే నన్ను గైనకాలజిస్ట్ ఎలా చూస్తున్నారో పీడియాట్రిషియన్ వచ్చి ప్రతిరోజు బాబునైతే చెక్ చేయడం జరిగింది. అండ్ మనకు కనుక అంటే మన మిల్క్ సరిపోవట్లేదు అనుకోండి, ఫీడ్ అయితే ఇవ్వద్దు, బాటిల్ ఫీడ్ అయితే ఇవ్వద్దు. అండ్ పౌడర్ మిల్క్ కలిపినా కూడా స్పూన్తోనే ఇవ్వమని చెప్పి. డెలివరీ అయినా 1 hourలో మనం బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చామంటే ఖచ్చితంగా మిల్క్ అనేవి పడతాయి. ఫస్ట్ వచ్చి మిల్క్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్కి, బేబీ లైఫ్కి. అందులో ఎల్లో కలర్ అంటే కొంచెం కొలెస్ట్రాల్ ఇంత వచ్చినా సరే ఇచ్చేయండి. మీరు రావట్లేదని అయితే ఫీల్ అవ్వద్దు. వాడు డిమాండ్ చేసే కొద్దీ మనం సప్లై వస్తూ ఉంటుంది మన బాడీకి. వాడు చాలా డిమాండ్ చేయాలన్నమాట. సో వాడు ఏడుస్తున్నాడు కదా, సరిపోవట్లేదేమో, బాటిల్ ఫీడ్ ఇద్దాము అనే ఆలోచన అయితే పెట్టుకోవద్దు. మీరు ఆ 3 days కాదు 4-5 days వరకు ఇస్తూనే ఉండండి. మీరు రాకపోయినా సరే వాడి స్టమక్ ఎంత ఉంటుంది, ఇంతే ఉంటుందంట. సో 1 week వరకు వాడు తాగేది కొంచెం, అందుకని మనం సరిపోవట్లేదేమో అనుకుంటున్నాం. వాడి స్టమక్కి అది సరిపోతుంది అని చెప్పారు సారు. కాబట్టి మీరు వచ్చినా రాకపోయినా సరే ఫస్ట్ 5 days అయితే కన్ఫామ్గా ఇవ్వండి. అండ్ మీకు సరిపోతుందా లేదా అనేది సార్ వాళ్ళు 1 week తర్వాత వెయిట్ చూస్తారు కదా, అండ్ వ్యాక్సిన్ కోసం వెళ్తాం అప్పుడు వెయిట్ చూస్తారు. తగ్గుతుంటే అప్పుడు మన మిల్క్ సరిపోవట్లేదని మీనింగ్. అప్పటి వరకు మాత్రం మీరు వచ్చినా రాకపోయినా సరే కంటిన్యూగా ఫ్యూ వీక్స్ అయితే వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ ఫ్యూ వీక్స్ మనం వాడు డిమాండ్ చేసే కొద్దీ మనం ఇస్తూ ఉంటే ఖచ్చితంగా 2 years పైనే మనకు మిల్క్ అనేది వస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. బికాజ్ ఫస్ట్ పాపకి రానప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుంది కాబట్టి ఉంటుంది. అంటే ఫస్ట్లోనే మనం మిస్ చేసాం కాబట్టి ఆ ప్రెగ్నెన్సీలో నాకు 6 months వరకు సరిగ్గా రాలేదు, అంటే తర్వాత అస్సలు రాలేదు. బట్ వీడికి ఏంటంటే నేను డిమాండ్ చేసే కొద్దీ ఇస్తూ ఉన్నాను, అలసిపోవట్లేదు అనమాట. అంటే 10 minutes అడిగినా ఇస్తున్నాను, తర్వాత 1 hourకి ఏడుస్తున్నా ఇస్తున్నాను, రాకపోయినా ఇచ్చాను. అండ్ వితిన్ 1 weekలో ఫుల్ మిల్క్, అసలు వాడిని ఎత్తుకుంటే చాలు నాకు మిల్క్ అలా కారిపోతూ ఉన్నాయి. అలా వాడు డిమాండ్ చేస్తే మన బాడీ అనేది మిల్క్ సప్లై చేస్తుంది. మన బాడీ సప్లై కోరుకుంటుంది, అదే డిమాండ్ కోరుకుంటుంది. డిమాండ్ చేసే కొద్దీ మనకి సప్లై అనేది, డిమాండ్ చేసే కొద్దీ మన బాడీ అనేది సప్లై పెంచుతుందండి. అప్పుడైతే బ్రెస్ట్ మిల్క్ వస్తుంది. ఇది నా ఎక్స్పీరియన్స్ బట్టే చెప్తున్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి నాకు మిల్క్ అనేది సరిగ్గా పడలేదు. అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఈ టిప్స్ అయితే నేను యూజ్ చేశాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కూడా పడుండొచ్చు, బట్ నేనైతే ఇలాంటివి నెగ్లెక్ట్ చేశాను అనమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీ చిన్న ఏజ్, అందులో నేను జాయిన్ అయిన హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అనేవాళ్ళు లేరనమాట. ఉన్నా సరే పిలిస్తే రావడం అలా జరిగింది అంతే. అది కూడా డెలివరీ టైంలో హెల్తీగా ఉన్నారని చెప్పి వెళ్ళిపోయారు. సో మనకి ఇంకా అక్కడ సిస్టర్స్ ఉంటారు కాబట్టి మీకు మిల్క్ సరిపోవట్లేదండి అని నేనంటే ఓకే నో ప్రాబ్లం, పలానా పౌడర్ చెప్పారు అది తీసుకొచ్చి పట్టమన్నారు. మాకు కూడా రిలాక్స్ దొరికింది కదా, ఇంకా నార్మల్గా బాటిల్ ఫీడ్ పడతా ఉండేవాళ్ళం.
సో అలాగా మాకు ఎవ్వరు చెప్పలేదన్నమాట. బాటిల్ ఫీడ్ ఇస్తున్నా సరే ఓకే, నార్మల్, వాళ్ళు నార్మల్, నేను నార్మల్గా ఉన్నాను. బట్ ఈసారి మాత్రం సార్ ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా బాబు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు మీరు వచ్చినా రాకపోయినా పట్టాల్సిందే. ఫస్ట్ కొలెస్ట్రాల్ అనేది వెరీ ఇంపార్టెంట్, అందుకే 1-2 అవర్స్లో పట్టేయాలి ఇలాగా నాకు స్ట్రిక్ట్గా చెప్పారు. కాబట్టి నేను బాటిల్ కూడా సార్ కొనివ్వలేదన్నమాట, ఓన్లీ స్పూన్తోనే పట్టమని చెప్పారు ఒకవేళ తాగకపోతే. అంతేగాని బాటిల్ అయితే నేను అస్సలు కొనలేదు ఈ ప్రెగ్నెన్సీలో. కాబట్టి ఈ టిప్స్ అయితే మీరు పాటించండి, ఖచ్చితంగా మిల్క్ అనేవి పడతాయి 100%. మీరు 2 years అయితే కంటిన్యూగా ఇస్తారు. ఇప్పుడు నేను 5th month వచ్చాను, నాకు స్టార్టింగ్లో ఎలా పడ్డాయో సేమ్ అలాగే వస్తున్నాయి మిల్క్ అనేది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే లావుగా ఉంటే బ్రెస్ట్ మిల్క్ వస్తాయంటే, సన్నగా ఉంటే ఉండదంటే ఇదేమి కాదండి, సైజెస్ బట్టి అయితే కాదు, మనం తినే ఫుడ్లో మళ్ళీ రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోని అవసరం లేదు. ఎవ్రీ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు జంక్ ఫుడ్ తప్ప ఏ ఫుడ్ అయినా తినేయండి, ఇంట్లో తయారు చేసుకొని తినండి. రిస్ట్రిక్షన్స్ అయితే ఏమి పెట్టొద్దు. వెజ్ తినండి, నాన్ వెజ్ తినండి, డైరీ తినండి, మిల్క్ అన్నీ తాగండి, ఏది ఉండద్దు. మిల్క్ ఇష్టం లేకపోతే కాల్షియం ప్రోటీన్ ఫుడ్ చాలా ఉంటాయి, అవి కూడా తినచ్చు. సో ఫుడ్ దగ్గర అయితే ఎక్కడ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టద్దు. నేనైతే ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో ఫుల్ ఆకలి వేసేది. మార్నింగ్ లేవగానే వాడికి బ్రెస్ట్ ఫీడ్ పట్టేసి డాబా పైకి మా మదర్ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు నేనైతే ఇంకా విటమిన్ డి ఏదో వస్తుంది కదా, దానివల్ల తీసుకెళ్ళేవాళ్ళు. అప్పుడు నేనైతే ఫుల్ తినేదాన్ని, బ్రెడ్ తినేదాన్ని, మిల్క్ తాగేదాన్ని, టిఫిన్ తినేదాన్ని, నాకు తెలియకుండా ఫుల్ ఆకలి అనమాట. అప్పుడు నేనేమనుకునేదాన్ని, ఇంత ఫుడ్ తింటున్నాను, ఫుల్ స్టమక్ ఈసారి కూడా ఖచ్చితంగా వస్తుంది. నా ఫొటోస్ అయితే మీకు ఫస్ట్ బేబీ ప్రెగ్నెన్సీ తర్వాత ఫొటోస్ ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఫొటోస్ అయితే అవసరం లేదు, నేను లైవ్లో కనిపిస్తున్నాను కదా, చూసారా నా స్టమక్ అయితే ఏమీ లేదు, లైవ్లో చూపిస్తున్నాను. అంటే అప్పుడైతే ఎంత వచ్చింది, ఇప్పుడైతే అసలు ఏమీ లేదండి. డ్రెస్సెస్ కూడా చాలా లూజ్ అయిపోయాయి అనమాట. బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా మనకి ఆకలి అవుతుంది, డైజెస్ట్ అవుతుంది, అండ్ అరుగుదల అయితే నిజంగా అండి 100% అరుగుదల అయితే అవుతుందండి. నేనైతే బ్రెస్ట్ ఫీడ్ ఇస్తుంటే నాకు ఆకలి ఎక్కువ పెరుగుతుంది. ఆకలి ఎక్కువ పెరిగినందువలన మనమేం లావ్ అయిపోము, బ్రెస్ట్ మిల్క్ అయితే ఎక్కువ పడతాయి. సో మొన్న మా హస్బెండ్ కూడా అంటున్నారు, నీ ఒరిజినల్ ఫేస్ నీకు వచ్చేసినట్టుంది అని. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను చేసేది ఓన్లీ బ్రెస్ట్ ఫీడ్ అండి, నో ఎక్సర్సైజెస్ అనమాట. బికాస్ నేనైతే ఫిజియోథెరపిస్ట్నే. నేను ఎక్సర్సైజ్ చేస్తే బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మెయిన్ థింగ్ ఏంటంటే నేను చెప్పాలనుకునేది, ఈ స్టమక్కి ఎక్సర్సైజ్లు కాదండి, కింద పెల్విక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి సర్టెన్ ఏజ్ 45 years తర్వాత మనకి కొన్నిసార్లు గర్భసంచి జారిపోయింది, చూసుకోండి ఇలాంటివి అంటారు కదా, అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్లు అయితే చేయాలండి. ఆ ఎక్సర్సైజ్లు అయితే కన్ఫామ్గా చేయాలి. బట్ స్టమక్ తగ్గడానికి అయితే నేను చేయట్లేదండి, నార్మల్గా బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నాను, ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నాను. బట్ నేను కోరుకుంది ఏంటంటే వీడికి 2 years అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ అయితే ఇవ్వాలి. సో నేను అనుకున్నట్టే వాడు డిమాండ్ చేస్తున్నాడు, నేను ఇస్తున్నాను, ఎక్కడ కూడా స్టాప్ చేయలేదు. నైట్ కూడా ఇచ్చేదాన్ని, నైట్ 3-4 times 5 times కూడా లేచేవాడు ఫస్ట్ 3 months. ఇప్పుడైతే టైం సెట్ చేసుకున్నాడు, నైట్ అయితే 1 time లెగుస్తున్నాడు. అండ్ 4th month నుండి వాడు ఎప్పుడు లెగిస్తే అప్పుడు ఇవ్వచ్చు అని చెప్పారు డాక్టరు. సో నేనైతే వాడి డిమాండ్ బట్టే నేను సప్లై ఇస్తున్నాను. సో నాకైతే మిల్క్ అయితే ప్రాబ్లమే లేదు, 100% అయితే మిల్క్ పడ్డాయి. మిల్క్ అండి, బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలా అని కాదు, ఎందుకంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బాటిల్ ఫీడ్ కూడా ఇచ్చానని చెప్పాను. ఇది ఇస్తేనే బ్రెయిన్ పెరుగుతుందా, బాటిల్ ఫీడ్ ఇస్తే పెరగదా అని కాదు. నేను చెప్పేది మ్యాక్సిమం బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడానికి ట్రై చేయండి అని చెప్తున్నాను. ఎందుకంటే మా అమ్మాయి ఉంది కదా, మా అమ్మాయి చదువులో అన్నిట్లో ఫస్ట్ వస్తుంది అనమాట. వస్తావా? స్టడీలో ఫస్ట్ వస్తుంది, గేమ్స్లో ఫస్ట్ వస్తుంది, యాక్టివిటీస్లో ఫస్ట్ వస్తుంది. రావడానికి కూడా మ్యూజిక్ చైర్లో ఓడిపోయిందంటే, బట్ ఒకసారి గెలిచాను, ఒకసారి ఏమో ఓడిపోయాను. లాస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ వచ్చింది. సో మ్యాక్సిమం ఫస్ట్ రావడానికి ట్రై చేస్తుంది. ఈ ఏజ్లో మనం చెప్పకపోయినా సరే తను ట్రై చేస్తుందంటే చాలా ఐక్యూ ఉన్నట్టే మీనింగ్ కదండి. చాలా మెడల్స్ గెలుచుకుంది, చాలా కప్స్ గెలుచుకుంది నర్సరీ ఎల్కేజీలోనే. సో బ్రెస్ట్ ఫీడ్కి బాటిల్ ఫీడ్కి ఐక్యూ రాదు వస్తుంది అదేమీ లేదు. బట్ మనకి బెనిఫిట్స్ రావాలి అంటే ఎక్కువ
కాంటాక్ట్ ఎక్కువగా స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఎవరికి ఉంటుంది, బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వడం వల్లే ఉంటుంది కాబట్టి నేను బ్రెస్ట్ ఫీడ్ అనేది ఇవ్వమని చెప్తున్నాను. ఈ ప్రెగ్నెన్సీ తర్వాత అయితే నాకు ఫుల్ స్టమక్ వచ్చేసింది. ఈ ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఫుల్ ఫ్యాట్ అనేది పోయింది. బ్రెస్ట్ మిల్క్లో మన ఫ్యాట్ అనేది కూడా బర్న్ అయిపోతుంది, అంటే క్యాలరీస్ అన్నీ బర్న్ అయిపోతాయండి. 500% అంటే 500 క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతాయంట మంత్కి వచ్చి. మన స్టమక్ అనేది 100% రెడ్యూస్ అవుతుంది. ఎగ్జాంపుల్ నేనేనండి, ఎందుకంటే బ్రెస్ట్ ఫీడ్ ఇస్తే మనకి క్యాలరీస్ అనేవి బర్న్ అయిపోతాయి. ఎక్సర్సైజ్ చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయనే కదా మనం ఎక్సర్సైజ్ చేసేది. ఇది కూడా అంతేనండి, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చామంటే లోపల అన్నీ కాంట్రాక్ట్ అవుతాయి అన్నమాట. అంటే లోపల మళ్ళీ మనకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉందనుకోండి, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే యూటిరస్ ఉంటుంది కదా, ఆ యూటిరస్ అనేది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుందంట. సో 1 year to 2 yearsలో మీరు ఈజీగా యూట్రస్ అనేది దాని సైజుకి దాని వెళ్ళిపోతుంది. సో మనకైతే స్టమక్ అనేది కనిపించదు. సో 80% అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ ఇస్తే, అంటే 6 months లోపలే మనకి రిజల్ట్ అనేది తెలుస్తుంది. అది 5 years తర్వాత తెలుస్తుంది తగ్గేది. సో మీరే ఆలోచించుకోండి. బ్రెస్ట్ ఫీడ్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి, మనకి బెనిఫిట్స్ ఉంటాయి, బేబీకి బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మనకైతే ఓవేరియన్ క్యాన్సర్లు, బ్రెస్ట్ క్యాన్సర్లు ఇవన్నీ రాకుండా ఉంటాయంటండి బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చామంటే. యాంటీబాడీస్ అనేవి చాలా ఎక్కువ వెళ్తాయంట వీడికి. యాంటీబాడీస్ అనేవి మన బ్రెస్ట్ మిల్క్ ద్వారా వెళ్తాయి. సో బ్రెస్ట్ మిల్క్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో ఏది ఇగ్నోర్ చేసేసరికి అయితే ఎక్కడ రిస్ట్రిక్షన్స్ పెట్టద్దు, అన్నీ తినేయండి. బట్ గ్యాస్ ప్రాబ్లమ్స్ అయితే కొంతమంది బేబీస్కి అయితే వస్తుంది. మా అమ్మాయికి అయితే ఎక్కడ గ్యాస్ ప్రాబ్లం అయితే లేదు. బ్రెస్ట్ ఫీడ్ మామూలుగా బాటిల్ ఫీడ్ ఇచ్చేదాన్ని, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేదాన్ని, 2 ఇచ్చేదాన్ని. ప్రాబ్లమ్స్ ఏది చూడలేదు. బట్ బ్రెస్ట్ ఫీడ్ ఇస్తున్నాను కదా వీడికి కంప్లీట్గా, వీడిలో అయితే నేను కొద్దిగా గ్యాస్ ప్రాబ్లం అనేది చూశాను. ఎప్పుడంటే నేను డెలివరీ అయిన తర్వాత 1 month తర్వాత పెరుగు తిన్నాను. కొంతమంది బేబీస్కి డైరీ పడదంట, చూసుకోండి. అది నేను ఎప్పుడైతే పెరుగు తిన్నానో అప్పుడు వీడు 3 days ఫుల్ బాధపడ్డాడు. బాగా గ్యాస్ ప్రాబ్లం ఎక్కువ అయిపోయింది. ఇంకప్పటి నుండి నేను పెరుగు అనేది ఇగ్నోర్ చేశాను. అప్పుడైతే నార్మల్గా ఉన్నాడు. సో ఫుడ్ అయితే ఏది పడట్లేదు ఏది పడుతుందో మీరు 3 days అయితే గమనించండి, తెలిసిపోయింది. కంప్లీట్గా బ్రెస్ట్ మిల్క్ అయితే ఇవ్వండి. మీరు 1 yearలో డిఫరెన్స్ అయితే చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడైతే మీకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఫొటోస్ అండ్ మీకు చూపిస్తాను. ఇదైతే డెలివరీ అయిన 10 days కండి ఈ ఫోటో అయితే. అప్పుడు చూసారా బుగ్గలు ఎలా ఉన్నాయో, ఎంత లావుగా ఉన్నానో. బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తగ్గిపోయాను. చాలా కష్టంగా ఉన్నా సరే 100% నేను 24 hours 1 hourకి ఒకసారి లేచేదాన్ని. స్టిచెస్ పడ్డా సరే మిల్క్ ఇవ్వడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. క్యాన్సర్స్ అనేవి రావు, అండ్ మన స్టమక్ సైజ్ కూడా తగ్గుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే 2 years అయితే మీరు ఫుడ్ గురించి ఆలోచించద్దు, ఇస్తూ ఉండండి మిల్క్ అనేది. 2 years తర్వాత మీరు ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ చూసుకొని అప్పుడు క్యాలరీస్ బట్టి తినండి. తినిన తర్వాత అంత ఎక్సర్సైజ్ చేయలేకపోతే ఓన్లీ బై వాకింగ్ 1/2 hour వాక్ చేయండి, ఖచ్చితంగా మీకు స్టమక్ అయితే తగ్గుతుంది. అండ్ బ్రెస్ట్ మిల్క్ ఇస్తే మాత్రం 1 yearలోనే చూస్తారు. నేనైతే ఖచ్చితంగా 6 months కూడా అవ్వట్లేదు, నేను 3 months తర్వాత నుండి డిఫరెన్స్ అనేది చూశాను. ప్రెగ్నెన్సీలో చాలా లావ్ అయ్యాను, మీరు వీడియోస్ చూసే ఉంటారు. సో నేనైతే 100% బ్రెస్ట్ మిల్క్ వల్లే నా ఫ్యాట్ అనేది తగ్గిందని 100% చెప్తానండి. సో మీరు కనుక బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే ఛాన్స్ ఉంటే మాత్రం అస్సలు వదలొద్దు. 100% వచ్చినా రాకపోయినా 2 weeks అయితే కన్ఫర్మ్గా ఇవ్వండి. ఫుడ్ అయితే అంతా తినండి, నేను చెప్పాలనుకున్నది. అండ్ మీకు స్టమక్ తగ్గాలంటే మాత్రం ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ 2 years అయితే ఇవ్వండి. 1 yearలో మీరు డిఫరెన్స్ అయితే చూస్తారు. ఎగ్జాంపుల్ నేనే. అండ్ ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ ఇవ్వండి. మీకు మిల్క్ రావాలంటే ఖచ్చితంగా బేబీకి మనకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉండాలండి. మనకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఉంటే మాత్రం ఆక్సిటోసిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. వాడికి మనకి ఎక్కువ కాంటాక్ట్ అనేది ఆ హార్మోన్ వల్ల ఉంటుంది. ఆ హార్మోన్ రిలీజ్ అయితే మనకి మిల్క్ సప్లై అనేది ఎక్కువ వస్తుంది. అండ్ మన యూటిరస్ కూడా స్ట్రింక్ అవుతూ ఉంటుంది అనమాట, వెనక్కి దాని సైజ్ అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో బ్రెస్ట్ మిల్క్ ఇవ్వడం మాత్రం అస్సలు ఆపద్దు. అండ్ మీ ఇద్దరు బాండింగ్ అయితే ఖచ్చితంగా బ్రెస్ట్ మిల్క్ వల్ల 100% ఎక్కువ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.